ఇవాళ ఇప్పుడు కూడా నేను చెబుతున్న సలహా, ఆత్మహత్య చేసుకునేంత ఆత్మ న్యూనతా భావం ఎవరికైనా కలిగితే ఒక్క పని చేయండి, ఒంటరిగా కూర్చోండి. ఎవరు ఉండరుగా, ఎవరు లేనప్పుడే కలుగుతుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఎవరికి కలగదు. ఇద్దరు ఉంటే వాడిని పొడి చేస్తాం, మనం ఎందుకు చంపుకుంటాం? ఒక్కడికే కలుగుతుంది. ఆత్మహత్య నుంచి తప్పించాలంటే ఒక ఉపాయం ఏమిటంటే, ఆ వ్యక్తిలో ఆ డిప్రెషన్ వస్తుంది చూడండి, ఆ నీరసం నిస్తేజం వస్తున్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం గమనించి 24 గంటలు మనం వాళ్ళతో గడిపితే చాలండి, ఆత్మహత్యలు చేసుకోండి. మనం అది గమనించకపోవడం ఒకటి, గమనించి కూడా నిర్లక్ష్యం ఒకటి, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందనే మెట్ట వేదాంతం ఒకటి, వదిలేస్తాం. వాళ్ళని ఒంటరిగా గదిలో వదలడం చాలా ప్రమాదం అండి. పైగా ఈనాటి యువతరం చాలా నర్మగర్భంగా ఉంటారు, బయటికి చెప్పడం లేదు వాళ్ళ విషయాలని, బయటికి చెప్పడం లేదు విషయాలు. తెల్లారేసరికే వార్త తెలుస్తుంది. అందుకని ఓ కంట గమనిస్తూ ఆ దృష్టితో ఉన్నారు అంటే మనం వాళ్ళకి వేరే కాలక్షేపం ఏర్పాటు చేసి, ఓ సినిమాకి తీసుకెళ్ళి, ఓ మేనత్త గారింటికి తీసుకెళ్ళి, ఏదో ఇలాంటి ప్రవచనాలకు తీసుకొచ్చి కాసేపు